వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్, ఈ సెషన్లో మనం ప్రధానముగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ముఖ్యముగా పేపర్ 2లో భాగముగా భారతీయ విద్యావేత్తలు అనే చాప్టర్లో భాగముగా మహాత్మా గాంధీ విద్యాతత్వము బేసిక్ ఎడ్యుకేషన్కి సంబంధించి గతములో ఏ విధముగా ప్రశ్నలు రావడం జరిగింది, మన ప్రిపరేషన్ అనేది ఏ విధముగా ఉండాలి అనేది ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం సార్. సో కంటెంట్లోకి వెళ్ళే ముందు సార్, మన పిఆర్ అకాడమీ అనేది అతి త్వరలో లైవ్ సెషన్స్ నిర్వహించడం సన్నద్ధమవుతుంది. ముఖ్యముగా పేపర్ 2కు సంబంధించి సో అభ్యర్థులంతా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ప్రధానముగా సో మహాత్మా గాంధీ అంశములో మనము చూసినట్లయితే ఏంపై ఎక్కువ ఫోకస్ చేయాలంటే ముఖ్యముగా తన యొక్క వ్యక్తిగత జీవితముపై సార్. మహాత్మా గాంధీ యొక్క జననము అనేది అక్టోబర్ 2, 1869 జరిగినది. పోర్బందర్ అనే గ్రామములో కతియావాడ సంస్థానములో గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన యొక్క మరణము అనేది జనవరి 30, 1948 న్యూఢిల్లీ కేంద్రముగా గాడ్సే అనే వ్యక్తి చేతిలో హత్యకు గురైన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ అండి. ఇతని జీవితముకు సంబంధించి మనకు ఆధారమైనటువంటి గ్రంథము ఆత్మకథ ఏమిటి సార్ అంటే మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే గ్రంథం అండి. నా జీవితము సత్య శోధన అనే గ్రంథమును రచించిన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ. సార్, ఇతను లాను పూర్తి చేసి సంవత్సర కాలానికై దక్షిణాఫ్రికా వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడం వలన ముఖ్యముగా జాతి అహంకార భావనను అనగద్రొక్కడానికై సత్యం, అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో 20 సంవత్సరాల కాలం పాటు దక్షిణాఫ్రికాలో పోరాటం చేసి తరువాత అతను గురువైనటువంటి గోపాలకృష్ణ గోఖలే కోరిక మీదకు భారతదేశానికి వచ్చి భారతదేశానికి స్వతంత్రం అందించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ అండి. మరి ఇతని యొక్క జీవిత తత్వం ఏమిటి అన్నప్పుడు సార్ ప్రధానముగా ఇతని తత్వములో మొదటి అంశం ఏమిటి అంటే దేవుని యందు విశ్వాసము. ఏదండి? దేవుని యందు విశ్వాసము అంటే ఆధ్యాత్మికత, ఆత్మ మనస్సుని లగ్నము చేయడం అండి. దేవుని యందు విశ్వాసము కలిగి ఉండటము. 2 ఏమిటి సార్ అంటే సత్యము, అహింస, ప్రేమ అనే లక్షణాలని అంటే విశ్వ మానవ విలువలైనటువంటి సార్వత్రిక విలువలైనటువంటి అంశాలను ఇతని జీవితంలో ఉంచుకోవడం జరిగిందండి. వాటితో పాటుగా ఇంకేమిటి సార్ అంటే సత్యాగ్రహము, అదే విధముగా సమాజ సేవ, అదే విధముగా సోదర భావము అనేవి ఇతని యొక్క జీవిత తత్వము నుండి మనము నేర్చుకోవాల్సిన అంశాలండి. మరి ఇతని యొక్క విద్యాతత్వం ఏమిటి? ఇతని యొక్క విద్యాతత్వం ఏమిటి సార్ అన్నప్పుడు సార్ ఇతను ప్రధానముగా ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడము జరిగినది అంటే మొదటిది శీల నిర్మాణము, క్యారెక్టర్ బిల్డ్ అండి, శీల నిర్మాణము. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే సాంస్కృతిక లక్ష్యముగా ఉండాలి అంటాడండి. సంస్కృతి ఎందుకంటే మన యొక్క గతమునకు భవిష్యత్తునకు వారధిగా ఏమి పనిచేస్తుందంటే సంస్కృతి అని పనిచేస్తుంది కాబట్టి సాంస్కృతిక లక్ష్యంగా ఉండాలంటాడు. అదే విధముగా మన విద్య అనేది ఎలా ఉండాలంటే స్వయం పోషక లక్ష్యంగా ఉండాలి అంటాడండి. స్వయం పోషక లక్ష్యముగా. అదే విధముగా ఉన్నత పౌరసత్వ లక్షణాలు కలిగిన విద్యగా ఉండాలి అంటే ఉన్నతమైనటువంటి పౌరసత్వ లక్షణాలు అనేది ఉండాలని చెప్పేసి ఎవరు చెప్తున్నారంటే గాంధీజీ చెప్పడం జరుగుతుందండి. సరే, ప్రధానంగా మనం గమనించినట్లయితే ఇక్కడ గాంధీజీ తన యొక్క జీవితములో 3Rs కంటే అంటే అంకగణితము, అదేవిధంగా చదవడము రాయడముతో కంటే ఇతను ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇవ్వడము జరిగినది అంటే 3Hsకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము జరిగినదండి. ఏమిటి సార్ అంటే హెడ్, హార్ట్, హ్యాండ్. హెడ్ ఏమిటంటే ఉన్నతమైనటువంటి ఆలోచన కేంద్రము అని, ఇక్కడ హార్ట్ అనేది ఉన్నతమైనటువంటి విలువలకు ఆశ్రయముగా వనరుగా ఉంటుంది అని చెప్తాడండి.
విలువల కేంద్రముగా అని. హ్యాండ్ అనేది శ్రమకు గౌరవం ఇస్తుంది అంటాడండి. సో ఈ లక్షణాలకి ఎవరు ప్రాధాన్యత ఇవ్వడము జరిగినది అంటే మహాత్మా గాంధీ అండి. ఇతను ఎక్కువగా ఏం చెప్తాడంటే బేసిక్ ఎడ్యుకేషన్ గురించి చెప్పడం జరిగిందండి. ఇతని యొక్క విద్యాతత్వములో మనము చూడవలసిన అంశం ఏమిటి అంటే బేసిక్ ఎడ్యుకేషన్. ఈ బేసిక్ ఎడ్యుకేషన్కే మరో పేరు ఏమిటంటే వార్ధా విద్యా పథకము. దీనికే మరో పేరు ఏమిటంటే నయా తాలీం అంటున్నామండి. సరే, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇతను దీనికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఎప్పుడు చెప్పడం జరిగింది అంటే 1937వ సంవత్సరంలో చెప్పడం జరిగింది సార్. ఈ బేసిక్ ఎడ్యుకేషన్ అంశం గురించి ఏ పత్రికలో రావడం జరిగింది అంటే హరిజన్ పత్రికలో రావడం జరిగింది సార్. భారతదేశంలో అఖిల జాతీయ విద్యా సదస్సు 1937లో ఎక్కడ నిర్వహించారంటే వార్ధాలో నిర్వహించారు. కాబట్టి ఈ పథకమును వార్ధా విద్యా పథకం అని చెప్తున్నామండి. ఏ డేటుల్లో అంటాడండి అక్టోబర్ 22, 23 తారీఖులలో ఈ యొక్క వార్ధా విద్యా పథకం సదస్సు నిర్వహణ జరిగిందండి. మరి ఈ యొక్క వార్ధా విద్యా పథకం అనేది మన విద్యా ప్రణాళికకి అనువర్తనము చేయడానికి ఎవరు అధ్యక్షులుగా నియమించడము జరిగినది అంటే డాక్టర్ జాకీర్ హుస్సేన్ అధ్యక్షులుగా అధ్యక్షులుగా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి కావలసిన లక్షణాలు, పాఠ్య ప్రణాళిక, నమ్యత వంటి అంశాలను అభివృద్ధి చేయడానికి ఎవరు అధ్యక్షులుగా ఉన్నారంటే జాకీర్ హుస్సేన్ గారు అధ్యక్షులుగా ఉన్నారు సార్. మరి ఇక్కడ ఈ యొక్క వార్ధా ఎడ్యుకేషన్, ఈ యొక్క బేసిక్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రధానముగా ఎటువంటి లక్షణాలు ఉండాలి అని చెప్పడం జరిగింది అన్నప్పుడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సార్. ఈ యొక్క బేసిక్ ఎడ్యుకేషన్లో ఏమేమి ఉండాలి అని గాంధీజీ కోరుకోవడం జరిగింది అంటే ఒకటి ఉచిత నిర్బంధ విద్య. ఏ సంవత్సరాల వారికి అంటే 7 నుండి 14 సంవత్సరాల వారికి ఉండాలని కోరుకున్నాడు సార్. మరి ఈ ఉచిత నిర్బంధ విద్య ఎలా ఉండాలి అంటే అందరికీ ఉండాలి అన్నాడు సార్. స్త్రీ పురుష లింగ భేదము లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది సార్. మరి ఈ విద్య అనేది ప్రధానముగా ఏ కేంద్రముగా ఉండాలి అంటే వృత్తి విద్యా కేంద్రముగా ఉండాలి అంటున్నాడు సార్. అంటే ప్రతి విద్యా వ్యవస్థ కూడా స్వయం ఉపాధి కేంద్రముగా వర్ధిల్లాలి అని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ బేసిక్ ఎడ్యుకేషన్లో ఇంకా దేనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్ అంటే స్త్రీ విద్యకు అండి. ఏ విద్యకండి? స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇతను విద్య గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే శారీరకముగా, మానసికముగా మనిషిలో నిక్షిప్తమై ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి మనిషిలో దాగి ఉన్నటువంటి అంశాలను వెలికి తీసే సాధ సామర్థ్యాల శక్తినే మనం ఏమంటున్నామంటే విద్య అంటున్నాం అని చెప్పిన వ్యక్తి ఎవరంటే గాంధీజీ అండి. అంటే మనిషిలో అంతర్గతంగా ఉన్నటువంటి అంశాలను వెలికి తీసేదే విద్య అని చెప్పింది ఎవరంటే మహాత్మా గాంధీ అండి. సో మరి ఈ అంశమునకు సంబంధించి ప్రశ్నలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సార్. నెక్స్ట్ మనం గమనించుకున్నట్లయితే ప్రధానముగా సార్ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే సో గాంధీజీ ప్రకారము ఉపాధ్యాయుడు ఎవరు అంటున్నాడండి. అంటే మన యొక్క విద్యాతత్వములో మనం గమనించినట్లయితే పాఠ్య ప్రణాళిక, ఉపాధ్యాయుడు అంశాలు మనకు ఉన్నాయి సార్. పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలి అంటున్నాడంటే సమాజ సేవ కేంద్రముగా ఉండాలి అంటాడు సార్. మరి ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి అంటే స్నేహితుడిగాను మార్గదర్శిగా ఉండాలి అంటాడు సార్. ఎందుకు సార్ అంటే గాంధీజీ అనే వ్యక్తి ఏ వాది అంటే భావవాది లేదా ఆదర్శవాది అండి. సో అదే విధముగా ప్రాకృతికవాది అండి. అదే విధముగా వ్యవహారిక సత్తావాది. సో విలువలకు ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి భావవాది. అదేవిధంగా ప్రకృతికి సహజం స్వేచ్ఛ అంశాలకు ఇచ్చాడు కాబట్టి ప్రాకృతికవాది. సో లెర్నింగ్ బై డూయింగ్ చేస్తూ నేర్చుకోవడం అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి వ్యవహారిక సత్తావాది అండి. ఎవరు? గాంధీజీ. ఇక్కడ ఉపాధ్యాయుడు అంటే ఎలా ఉండాలి? స్నేహితుడిగా మార్గదర్శుడిగా ఉండాలి. అదే మనకి ఇచ్చాడు సార్. గాంధీజీ ప్రకారం ఉపాధ్యాయుడు ఎవరు అంటే స్నేహితుడు మరియు మార్గదర్శి అండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ ప్రధానముగా
క్రింది వానిలో ప్రాథమిక విద్య సూత్రము కానిది ఏమిటి అంటున్నాడండి. కానిది ఏమిటి అంటున్నాడు. సో ఇక్కడ వృత్తి ఆధారిత విద్య, ఉచిత మరియు తప్పనిసరి విద్య, ఇంగ్లీష్ మీడియం చేయడం ద్వారా నేర్చుకోవడం అంటున్నాడు ఆప్షన్స్ అండి. సరే మనం గమనించినట్లయితే చేయడం ద్వారా నేర్చుకోవడము, ఉచిత మరియు తప్పనిసరి విద్య, వృత్తి ఆధారిత విద్య అనేవి ప్రధానముగా ఏ విద్యా లక్షణాలు అంటే బేసిక్ ఎడ్యుకేషన్ యొక్క లక్షణాలండి. కానిది ఏది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ మాధ్యమం అండి. ఎందుకంటే గాంధీజీ ప్రధానముగా దేనికి ప్రాధాన్యత ఇవ్వడము జరిగినది అంటే మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వడము జరిగినది అండి. మాతృభాషలో విద్యాబోధన జరగాలి అని చెప్పడము జరిగినది. కాబట్టి కానిది ఏది అన్నప్పుడు సో ఇంగ్లీష్ అనేది అవుతుందండి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ప్రాథమిక విద్య ఏ వయస్సు వారికి ఉద్దేశించబడింది అంటున్నాడండి. 3 నుండి 6, 7 నుండి 14, 15 నుండి 18, 6 నుండి 14. సరే ఉన్న ఆప్షన్స్ ప్రకారము బి అనేది ఆన్సర్ అవుతుందండి. కొన్ని పుస్తకాలలో మనకేమిచ్చాడంటే 6 నుండి 14 సంవత్సరాలు అన్నాడండి. సో మేజర్గా ఈ 2 ఆప్షన్లు ఏదో ఒకటి అవుతుంది. కానీ ఉన్న ఆప్షన్ మనకి ఇది 7 నుండి 14 ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ గాంధీజీ క్రిఆర్ స్థానములో వేటిని ప్రతిపాదించాడు. రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ స్థానములో గాంధీ ప్రధానముగా వేటిని ఉంచాడంటే 3Hsని ఉంచాడండి. హ్యాండ్, హెడ్, హార్ట్. సో కర్మేంద్రియాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. అదేవిధముగా ఆలోచనల కేంద్రానికి ప్రాధాన్యత ఇచ్చాడు. విలువలకు స్థానమునకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది. ఎవరంటే గాంధీజీ. సార్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రధానముగా గాంధీజీ ప్రాథమిక విద్యా ప్రణాళికను అమలు చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడు ఎవరు అన్నాడు సార్. సో ఇది ఇక మనం చెప్పాం ఆల్రెడీ. 1937 అక్టోబర్ 22, 23లో జరిగినటువంటి ఆ సమావేశమునకు వార్ధా విద్యా పథకమును పేరు పెట్టాం. ఈ పథకమునకు ఎవరు అధ్యక్షులుగా చేశారంటే ఆప్షన్ ఏ సార్ డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు అధ్యక్షులుగా చేయడం జరిగింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వతంత్ర భారతదేశమునకు తొలి విద్యాశాఖ మంత్రి అండి. గోపాల్ కృష్ణ గోఖలే ఈయన జన్మదినం చూడండి. ఆజాద్ జన్మదినం ఎప్పుడు అంటే నవంబర్ 11. ఆనాడున మనం జరుపుకునేది ఏమిటి అంటే జాతీయ విద్యా దినోత్సవం అండి. సో శ్రీ ఆప్షన్ ఏంటి గోపాలకృష్ణ గోఖలే మొట్టమొదటిసారిగా 1882 హంటర్ కమిషన్కి దాదాబాయి నౌరోజీ ఒక పత్రం రాశారు. ఏమని? భారతదేశంలో ఉచిత నిర్బంధ విద్యపై దృష్టి సారించాలని. తరువాత దానిని మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే అండి. 1910-12 సంవత్సరాల మధ్య డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశమునకు తొలి ఉపరాష్ట్రపతిగా సేవలందించిన వ్యక్తి. ఆంధ్ర యూనివర్సిటీతో పాటుగా బెనారస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నిర్వహించిన వ్యక్తి. 1948 స్వాతంత్ర్య అనంతరం మొట్టమొదటి భారతీయ విద్యా కమిషన్ లేదా భారతదేశంలో విద్యకు సంబంధించిన తొలి కమిషన్ ఏమిటి అంటే విశ్వవిద్యాలయాల కమిషన్. ఆ విశ్వవిద్యాలయాల కమిషన్కు అధ్యక్షులుగా చైర్మన్గా ఎవరు వ్యవహరించారంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వ్యవహరించారండి. సో మనకు అడిగింది ఏమిటంటే బేసిక్ ఎడ్యుకేషన్కి ఎవరు చైర్మన్గా ఉన్నారని. ఆప్షన్ ఏ జాకీర్ హుస్సేన్ గారండి. ఓకే సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.